గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. నల్గొండలో కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ హై స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఇప్పుడిప్పుడే వీడుతోంది. సో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ముగ్గురు అనుమానితుల్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు అనుమానితులను కూడా విచారిస్తూ ఉన్నారు. కానీ పలానా వ్యక్తి హత్య చేశాడని చెప్పి ఇంకా ఒక నిర్ధారణకు రాలేదు. వాళ్ళ ముగ్గురు కూడా అనేక కోణాల్లో విచారిస్తూ ఉన్నారు. దర్యాప్తుని వేగంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నంతా పోలీసులు అక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ జేబీ కాలనీలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా తనిఖీ చేస్తే అందులో ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు. ఎందుకంటే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ హత్య జరిగింది సాయంత్రం 5 తర్వాత. కాబట్టి 4 నుంచి 8 ఈ 4 గంటల పాటు అక్కడ అనుమానాస్పదంగా ఎవరెవరు తిరుగుతున్నారు, జేబీ కాలనీలో ఎవరు కొత్త వ్యక్తులు కనిపించారు, జేబీ కాలనీలో ఆ ఇంటి వైపుగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఎందుకంటే 1-2 సార్లు అట్లా నామమాత్రంగా చూస్తే కనిపించలా, కానీ చాలా పర్టికులర్గా ప్రతి సీసీ కెమెరాను పరిశీలించి చూస్తే ముగ్గురు వ్యక్తులు ఆ 4 గంటల సమయంలో కనిపించినట్టుగా పోలీసులు ఇన్ఫర్మేషన్లో కనిపిస్తోంది. అయితే ఒక సీసీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా 5 గంటల సమయంలో రూపారెడ్డి ఇంటి వెనక వైపు కొంత నిర్మానుష ప్రదేశం ఉంది, ఖాళీ ప్రదేశం ఎక్కువ కనిపిస్తుంది, పెద్దగా ఇళ్ళేమి కనిపించట్లేదు, కొంచెం చెట్లు అదంతా కనిపిస్తోంది. అక్కడ కొంచెం ఆ ఇంటికి దూరంగా రెడ్ కలర్ షర్టు వేసుకొని ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యం కనిపించింది. సో ప్రస్తుతం అతని మీద కూడా అనుమానం ఉంది పోలీసులకి. అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కూడా అన్ని కోణాల్లో విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రూపారెడ్డి స్కూల్లో 5 గంటల సమయంలో అక్కడ తన కింద పనిచేసేటువంటి స్టాఫ్కి చెప్పి వచ్చారు, ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారు కాబట్టి నేను కొంచెం ఎర్లీగా వెళ్ళాలని చెప్పి అక్కడ వాళ్ళకి చెప్పి మీరు చూసుకోండి అని చెప్పి ఇంటి నుంచి అక్కడ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసరికి 5 గంటల 30 నిమిషాల మధ్యలో ఆమె ఇంటికి చేరుకున్నారు. మరి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఎవరు వచ్చినటువంటి దాఖలా కనిపించలేదు. ఫ్రెండ్స్ ఎవరూ కూడా అక్కడ కనిపించినటువంటి పరిస్థితి లేదు. ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఏ ఒక్కరు కూడా కనపడలా. అంటే ఫ్రెండ్స్ అక్కడికి రాలేదు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి వెనక వైపు నుంచి తలుపులు తీసుకుని మరి ఈ దుండగులు వచ్చేసి ఆమెని దారుణంగా చంపేసి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ముందు డోర్ అంతా క్లోజ్ చేస్తుంది, వెనక తలుపులు తెరుచున్నాయి కిచెన్ వైపు నుంచి, అటు నుంచి దుండగులు వచ్చినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సరే, వెనక వైపు నుంచి వచ్చారంటే ఇక్కడ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి ఇంటి వెనక వైపే చాలా కొంత దూరంగా నడుచుకుంటూ ఎరుపు రంగు షర్టు వేసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇతనే ఏమైనా చేసుంటాడా? ఎందుకంటే వెనకాల తలుపులు తెరిచున్నాయి, అతను వెనక నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు, అది కూడా సాయంత్రం 5 గంటల సమయం. కాబట్టి పోలీసులు అతని మీద అనుమానం పెంచుకోవటానికి అదొక బలమైనటువంటి రీజన్. ఇట్లా ఒక ముగ్గురు వ్యక్తుల్ని తీసుకెళ్లారు. కానీ రూపారెడ్డి హస్బెండ్ రాజేందర్ రెడ్డి మాత్రం ఇంకా పలానా వ్యక్తుల మీద నాకు డౌట్ ఉంది, అతనే చేస్తుంటాడని చెప్పి ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రూపారెడ్డి స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, ఆ స్కూల్కి వచ్చిపోయేటువంటి ఈ పేరెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రూపారెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, ఎవరిని కూడా పల్లెత్తి మాట అననటువంటి వ్యక్తి, రూపారెడ్డి చాలా సౌమ్యంగా చాలా కూల్గా ప్రశాంతంగా ఉండే మనిషి. మరి అలాంటి రూపారెడ్డి గారి మీద ఇంత దారుణంగా చేశారంటే మేము ఇంకా నమ్మలేకపోతున్నాం, మేము ఇంకా షాక్లో ఉన్నాం. పోలీసులే ఏదో ఒకటి తెలుసాలి, ఎవరైతే దుర్మార్గులు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి స్కూల్ దగ్గర ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు యాక్చువల్గా రాజేందర్ రెడ్డి తన భార్యని ఒంటరిగా కొండమల్లేపల్లికి పంపించడమే, హైదరాబాద్ నుంచి కొండమల్లేపల్లికి పంపించడమే ఇది జరగటానికి కారణమైంది. ఎందుకంటే కాపు కాసుకొని కూర్చుని ఉంటారు, అది నిజంగా దోపిడీ దొంగ లేకపోతే ఎవరైనా కక్షతో చేశారన్నది పోలీసులు తెలుస్తారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అటాక్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నట్టుగా క్లియర్గా కనిపిస్తోంది. అదే రాజేందర్ రెడ్డి కూడా ఆ రోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి వచ్చేసి ఉంటే ఇది జరుగుండేది కాదు. రూపారెడ్డి వచ్చినప్పుడు ఇంట్లో రాజేందర్ రెడ్డి ఉంటే, తన భర్త ఇంట్లోనే ఉంటే ఇది జరుగుండేది కాదు. రూపారెడ్డి ఒంటరిగా ఉంది కాబట్టే ఆమె మీద అత్యంత క్రూరంగా 27కు పైగా కత్తిపోట్లు పొడిచి చంపేసి
ఈ ఈ దుర్మార్గం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అదే రాజేంద్ర కొంచెం బాధతో పోలీసుల దగ్గర చెప్తున్నట్టుగా తెలుస్తోంది. నేను కూడా వచ్చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ, నిన్నటి వరకు పోలీసులు చెప్పింది, అంతకుముందు పోలీసుల విచారణ జరిగినప్పుడు కూడా డబ్బులు కానీ నగలు కానీ ఏమీ పోలేదు, చంపేసి వెళ్ళిపోయారు, అంటే కక్షతోనే చేశారు అని మనం విన్నాం. కానీ ఇప్పుడు పోలీసులు చెప్తోంది ₹1,00,000 వరకు డబ్బులు పోయినాయి. ఆమె ఫోన్ పోయిందనేది తెలుసు ముందే, కానీ ఫోన్తో పాటు ₹1,00,000 కూడా డబ్బులు మిస్ అయ్యాయని చెప్పి ఇప్పుడు ఫ్యామిలీ చెప్తోందంట. రాజేందర్ రెడ్డి చెప్తా ఉన్నాడు ₹1,00,000 కనపట్లేదని. అంటే ₹1,00,000 తీసేసుకుని, ఆ ఫోన్ కూడా తీసేసుకుని ఆమెను దారుణంగా చంపేసి వెళ్ళిపోయారు. అంటే డబ్బులు ఫోన్ తీసుకున్నారంటే ఇది నిజంగా కేవలం దోపిడీ కోసమే వచ్చారా? ఏదోటి డబ్బులు బాగా దొరుకుతాయి, అవన్నీ తీసుకొని వెళ్ళిపోదాం, అడ్డొస్తే ఎవరో ఒకళ్ళని చంపేసి వెళ్ళిపోదాం, ఒకళ్ళే ఉంటే మనం ఈజీగా పని అయ్యిద్ది అన్న ఉద్దేశంతో దోచుకోవటం కోసమే వచ్చారా? ఏమాత్రం పగలు, ప్రతీకారాలు, కక్షలు ఇలాంటివి ఏమీ లేకుండా అసలు ఈ ఫ్యామిలీతో ఎలాంటి సంబంధం లేని దోపిడీ దొంగలే వచ్చి ఆమెను చంపేసి ఈ విధంగా ₹1,00,000 నగదును ఫోను తీసుకెళ్లారా? సో ఇది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. భర్త రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినప్పటికీ కూడా చంపుకునేంత గొడవలు, అలాంటి మనస్పర్ధలు మనసులో పెట్టుకుని ఇంత దారుణంగా చేసేటువంటి సిచ్యువేషన్ లేదు. అలాంటి గొడవలు అంటే నన్ను అటాక్ చేస్తారు, నా మీద దాడి చేస్తారు, నన్ను కాపుగా చంపుతారు, అంతేగాని ఇంట్లో ఉన్నటువంటి ఒంటరిగా ఉన్నటువంటి రూపారెడ్డి మీదకి ఎందుకు వస్తారు? ఇది ఖచ్చితంగా దోపిడీ పనే అయి ఉంటుందని చెప్పి భర్త రాజేందర్ రెడ్డి ఇప్పుడు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏదైనప్పటికీ అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. సీసీ కెమెరాల్లో కనిపించింది, అక్కడ ఇంటి వెనకాల అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు తిరిగారు, ఆ టైంలో వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. ఇక్కడ డబ్బులు ఫోను పోయింది కాబట్టి దోపిడీ దొంగల పని అని చెప్తున్నారు. ఇంతవరకు కూడా పాత కక్షలతో చేసినట్టుగా ఎక్కడా కూడా నిర్ధారణ కాల. సో ఇవన్నీ అంచనా వేసుకొని నిజంగా కేవలం దొంగతనం కోసమే వచ్చి దాడి చేసి చంపారన్నది ప్రాథమికంగా కనిపిస్తున్నటువంటి అంశం. మరి పోలీసులు అతి కొద్ది గంటల్లోనే ఇంకా పూర్తిగా కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ బయటికి వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఈ చిక్కుముడి అంతా, ఈ మిస్టరీ మొత్తం కూడా మరికొన్ని గంటల్లోనే తేలుస్తామని చెప్పి చాలా ధీమాగా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో గుర్రంగూడలో వాళ్ళకి సొంత ఇల్లు ఉంది. అదే ఇంట్లో వాళ్ళ అబ్బాయి అభినవ్ రెడ్డి ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ హైదరాబాద్లోనే అంత్యక్రియలు చేసేందుకు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే విదేశాల నుంచి రూపారెడ్డి సిస్టర్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆమె ఈరోజు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం గుర్రంగూడలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ ఇక్కడ గుర్రంగూడలో ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అక్కడ కొండమల్లేపల్లిలో ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, సో రూపారెడ్డి లాంటి ఒక మంచి వ్యక్తిని ఏమాత్రం కూడా కటువుగా వ్యవహరించినటువంటి ఆమెని ఇంత దారుణంగా చంపారంటే నిజంగా పక్కా పకడ్బందీగా దోపిడీ చేయడం కోసమే వచ్చి అడ్డొచ్చారు కాబట్టి చంపినట్టుగా కనిపిస్తోంది. ఇంకా వేరే కారణం ఏమీ లేదని కూడా కొంతమంది స్థానికులు కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా ఆధారాలు ముఖ్యం. సో వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే పోయిన ఫోన్కి సంబంధించి, పోయిన ఫోన్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో ఎవరు కాల్ చేశారు, ఏం మాట్లాడారు, ఏం చాటింగ్ జరిగింది, ఆ నెంబర్ ఆధారంగా, ఫోన్ పోయినా కానీ నెంబర్ ఆధారంగా పోలీసులు ఆ చాట్కు సంబంధించినటువంటి విషయాలు కూడా, కాల్ రికార్డింగ్కి సంబంధించిన విషయాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. దాని త్రూ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో నాకు తెలిసి కొన్ని గంటల్లోనే మొత్తం ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి.